కడప జిల్లా బద్వేలు తాలూకా ఎన్జీఓ సంఘం నూతన అధ్యక్షులుగా టి నరసింహారెడ్డి, కార్యదర్శి శివరాంరెడ్డి, పలువురు నూతన కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల అధికారి 16 స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ వేయడంతో 16 మందిని ఏకగ్రీవంగా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారన్నారు. ఈ కార్యవర్గం 3 సంవత్సరాలు కొనసాగుతుందని నూతన కార్యవర్గానికి జిల్లా అధ్యక్షులు బి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై ప్రసాద్ యాదవ్, జిల్లా కార్యదర్శి డి రవికుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ సభ్యులందరికీ పేరు పేరున జిల్లా పక్షాన నమస్కారాలు తెలుపుతున్నాను. మీకు అందరికీ తెలుసు, ఏపీ ఎన్జిఓ సంఘము 74 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం. అన్ని కేడర్ సంఘాలు 198 జేఏసీ మన సంఘంలో నిమిత్తమైంది. కొన్ని సంఘాలు వస్తుంటాయి, మొత్తం విభేదమై బయటపోయిన సంఘాలు కొన్ని వస్తుంటాయి. బలము మన ఆఫీస్ బ్యాలెన్స్ తాలూకా లెవెల్లో ఇప్పుడు కూడా కార్యవర్గ సభ్యులు గట్టిగా ఉంటే మన సమస్యలు కానీ మన ప్రతి ఒక్కటి మనం నెరవేర్చుకోగలుగుతాం. ముఖ్యంగా రీసెంట్గా మన జీపీఎఫ్లు కొన్ని తర్వాత ఏపీజీఎల్ఐ అవి లాస్ట్ 2 monthsలో 7 ఎన్నికైన అందరూ మిత్రులే ఉన్నారు. 5 మంది: నరసింహారెడ్డి, శివరామరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మొత్తం టోటల్ ఫ్రెండ్సే ఉన్నారు. మీ అందరి నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా రాష్ట్ర పక్షాన నమస్కారాలు. నరసింహారెడ్డి, అమర్నాథ్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 30,000 నుంచి 65,000 బాడీలు పెంచాడు, దీన్ని డెవలప్ చేశాడు. మీకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే సంఘం కోసం కష్టపడే కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో ఒకటి ఇద్దరిలో అమర్నాథ్ రెడ్డి ఒకరు. ఇప్పుడు రాష్ట్రం తరఫున జిల్లా తరఫున ఆరోగ్యం బాగుండాలి. చాలా మంది ఉన్న సమస్యలు అందరూ కూడా అదే ప్రాబ్లమ్స్తో ఉన్నారు. కాబట్టి సమస్యగా ఫీల్ కాకుండా మంచిగా ఎక్కువ అందరూ మాట్లాడేశారు. ఈరోజు మా బ్రదర్ పుట్టినరోజు కూడా 10,000 జరుపుకోవడం నిజంగా జిల్లా కార్యవర్గానికి చాలా ప్రయోజనం. ఏకాదశి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ డిమాండ్స్ పైన అందరూ మాట్లాడారు. మన ట్రాన్స్ఫర్స్ పైన సచివాలయం వాళ్ళు మాట్లాడారు. ఒకటే మాట్లాడతారు. సచివాలయ వ్యవస్థలో ట్రాన్స్ఫర్ విషయంలో సాగరాలతో జిల్లా అధ్యక్షుల మీటింగ్ జరిగింది. మనకు మామూలుగా జూన్ కౌన్సిలింగ్ లేకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంది. మన ట్రాన్స్ఫర్స్ అందిస్తుంది. కేవలం సాగర్ గారే ఇష్టభావంతో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి జూన్ కౌన్సిలింగ్ పెట్టించాడు. ఉద్యోగస్తులు అందరూ కూడా జూన్ కౌన్సిలింగ్ పెట్టడం వల్ల ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా టోటల్ ట్రాన్స్ఫర్స్ అయిపోయాయి. దానికి సిద్ధంగా ఉంటానని ఏదేమైనా తెలియజేస్తున్నాను. అది మా పరిధి కాకుండా రాష్ట్ర పరిధి అయితే మన రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ దృష్టి, మరి జనరల్ సెక్రటరీ అన్నాగారి దృష్టి తీసుకెళ్ళి అక్కడే కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. మనకు రావాల్సినటువంటి ఉద్యోగస్తులకు పెండింగ్లో గత ప్రభుత్వం 1,000 కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టిపోయింది. జీపీఎఫ్ మనం దాచుకునే డబ్బు మనం తీసుకునే దానికి స్వేచ్ఛ లేకుండా పోయింది. అదేవిధంగా ఏపీజీఎల్ఐ అట్లా అయిపోయింది. మెడికల్ రీయింబర్స్మెంట్ అదే అయిపోయింది. అటువంటి దాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో మనము అలపర్తి విద్యాసాగర్ ఆధ్వర్యంలో మనకు